విశ్వాస నిశ్వాస విశ్వమును బట్టి కొలిమి తిత్తులు రెండు అభజంగ బట్టి విశ్వాస నిశ్వాస విశ్వమును బట్టి కొలిమి తిత్తులు రెండు అభజంగ బట్టి సాంఖ్యయోగంబు సొంతుగా నేర్పిన సౌజన్యమూర్తికి ఆకాశహారతి సాంఖ్యయోగమును సొంతుగా నేర్పిన సౌజన్యమూర్తికి ఆకాశహారతి మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు ఓ చంద్రయార్య మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు ఓ చంద్రయార్య గుణంబైన నిష్టలో ఉండి తారకాయోగా తత్వమును నిలిపి నిర్గుణమైన నిష్టలో ఉండి తారకాయోగా తత్వమును తెలిపి ఏడు కొండలెక్కు నెప్పును తెలిపిన యోగ దర్శనకు కవనారతి ఏడు కొండలెక్కు ఎరుకును తెలిపిన యోగ రక్షణకు హారతి మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు ఓ చంద్రయార్య మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు ఓ చంద్రయార్య ఇంటి చూపును బట్టి పడవేసి కట్టి కుండలి సత్వమును నిలవేసి కట్టి కంటి చూపును బట్టి పరవేసి కట్టి కుండలి సర్పమును నిలవేవా మంగళము మీకు ఓ చంద్రయార్య కాయంపు కర్మంబు కడకంట దోసి భారమై కట్టి బ్రతుకును పాపి కాయంబు కర్మము కరగంట చూసి భారమైనట్టి బతుకును బాపి మరల జన్మమునకు రాకుండా చేసిన రాజయోగునకు భూదేవి హారతి మరల జన్మమునకు రాకుండా చేసిన రాజయోగునకు భూదేవి హారతి మంగళము నీకు మహనీయ దేవా మంగళము నీకు ఓ చంద్రయార్య మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు ఓ చంద్రయార్య మంగళము నీకు మహనీయ దేవా మంగళము నీకు ఓ చంద్రయార్య మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు ఓ చంద్రయార్య మా जावे फलसावे दुख विनसे मन का प्रभु जी दुख विनसे मन का सुख संपत्ति घर आए सुख संपत्ति घर आए कष्ट मिटे तन का हरि ओम जय सद्गुरुदेव हरे माता पिता प्रभु जी मेरे मैं शरण पड़ो किसके प्रभु जी शरण पड़ो किसके प्रभु जी मेरा और न दूजा प्रभु जी मेरा और न दूजा आस करो मैं जिसकी हरि ओम जय सद्गुरुदेव हरे प्रभु जी पूर्ण परमात्मा प्रभु जी अंतर्यामी नाथ अंतर्यामी हरि ओम जय सद्गुरुदेव हरे प्रभु जी करुणा स्वामी आपके प्राणपति किसमें तो मिलो दयामय किसमें तो मिलो कृपालु जी आपको मैं मती हरि ओम जय सद्गुरुदेव हरे दीन बंधु दुख हरता ठाकुर स्वामी रक्षक मेरे अपने हस्त उठाओ श्री करुणा चरण लगाओ साधु बड़ा मैं हरि ओम जय सद्गुरुदेव हरे
దిగంబర మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీ బాబా జయ విజయీ భవ విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర సత్యరుషీశ్వర దుహితానందన పాపనాయనుత శ్రీ చరణ జయ విజయీ భవ విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర సవితృకాటక చయన పుణ్య ఫల సంభవ జయ విజయీ భవ విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర చౌపాపి దేవి లక్ష్మి అవధూత చింతన దిగంబర సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర ब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की योग योगेश्वर साक्षात दत्त स्वरूप अवधूत श्री रामलाल महाप्रभु जी की अचल परिपूर्ण अंतर्योग आचार्य राजयोगी सद्गुरु श्री चंद्रयार महाराज की रामलाल की जय अन्नार की సార్ ధ్యానం కూడా చేస్తాను 2 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ధ్యానంలో ఒకసారి వచ్చిండు, అది యోగా క్లాస్ సార్ ఇట్లనే సాధన చేయించిండు. అప్పుడు శూన్య స్థితిలకు ధ్యానంలో వెళ్ళినాం. అయితే అట్లా ఇక్కడ వీళ్ళు చెప్పిన సాధన సేమ్ ఉంటుంది, కానీ ఉపదేశం ఇయ్యలే, అంతా జనరల్గా చెప్పినాడు సార్. ఇక్కడికి వచ్చినాక మేము ఉపదేశం తీసుకున్నాక అప్పుడు 25% ధ్యానంలో 50%, ఇక్కడ ఉపదేశం తీసుకున్నాక 100%. అయితే నేను అక్కడ ఎలాగ అమ్మ ఇచ్చిందో అలాగనే 3 రోజులు నాకు ఇంటి దగ్గర వచ్చింది. మళ్ళా రోజు కలర్లు చక్రం, వెరీ గుడ్ వెరీ గుడ్, మళ్ళా గ్రీన్ కలర్, మెహందీ కలర్, ఇట్లాంటి కలర్, వాటిని ఏమంటారంటే చిత్ కళలు చిత్కళ ఏంటంటే గురుదేవుళ్ళు ఇచ్చిన ఉపదేశం వాళ్ళ ప్రకారం మనం ఎన్నో రకాల దర్శనాలను పొందడం జరుగుతుంది. దర్శనాలు కళ్ళు మూసుకుని ఉన్నా కూడా దర్శనాన్ని పొందడం జరుగుతుంది. ఆ విధంగా ఆవిడకి కలుగుతున్న అనుభవాలు చెప్తా ఉంది. దయచేసి లింకు చెప్తాను. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఎందుకు బాడీ పెయిన్స్ తగ్గుతాయి అనే విషయంగా చెప్తా. సరే, అదే స్థానంలోకి ఇది కనుక నీ మనసును తీసుకెళ్ళి పెట్టినప్పుడు దానికి నెమ్మది. ఇప్పుడు మన శరీరం బాగా పనిచేసి చేస్తే కొంతసేపు అయితే అలసిపోతాం కదా, బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు మనం కొంతసేపు అయితే చేతులు కాళ్ళు లాగినట్టు కంటిన్యూస్ పొద్దున్న సాయంత్రం. ఇప్పుడు 3 రోజుల నుంచి రాజ్యలక్ష్మి వీళ్ళందరూ కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. సత్యనారాయణ గారు వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏమి అన్ని షామియానాలు వేయించారు, వంటలు చేశారు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, ఒకటి కాదు. మనుషులు వస్తే కనుక కుర్చీలు, అసలు ఇవి అసలు ప్రతిదీ పనే. అక్కడ ఆఖరిగా మన హారతి ఇవ్వాలన్నా కూడా పనే. అయితే ఇలా చేసి శరీరము కొంతసేపు అయిన తర్వాత అలసిపోయి ఈ శరీర ధ్యాస లేకుండా పడిపోతుంది. అలాగే మనసు కూడా అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అది నేర్చుకుంటుంది, ఇది నేర్చుకుంటుంది. ఇదంతా చేసి చివరికి అలసిపోయి ఈ భూమధ్య స్థానానికి వెళ్ళిపోయి మనని అలసిపోయి అక్కడ పడిపోతుంది. పడిపోయేటప్పటికి మనందరం నిద్రపోతాం.
కానీ గురువులు ఏం చేస్తారంటే దానిని నిద్రపుచ్చకుండా అలసిపోకుండా దాన్ని మనం తెలివిగా ఉన్నప్పుడే దానిని తీసుకెళ్ళి దాని యొక్క స్వస్థానంలోకి కనుక పెట్టినట్లయితే అది రెస్ట్ తీసుకుని చాలా కామ్గా కూల్గా ప్రతిదీ విచక్షణ జ్ఞానంతో చూడగలిగిన శక్తి పుంజుకుని ఎలా మనం నిజమైన జీవితం అంటే ఏంటి, ఏ విధంగా ఈ శరీరాన్ని నడపాలి, ఏ విధంగా ఈ శరీరంతో మనం పనులు చేయాలి అనేటటువంటి జ్ఞానానికి వస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది, ఆవిడ 10 తులాలు గొలుసు వేసుకుంది, నేను కూడా వేసుకోవాల్సిందే. ఆవిడ 50,000 చీర కట్టుకుంది, నేను కూడా కట్టుకోవాల్సిందే. వాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు కాబట్టి నేను కూడా కట్టుకోవాల్సిందే. లేకపోతే వాడు పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చెయ్యాలి. వాళ్ళ అబ్బాయిని అమెరికాకి పంపించాడు కాబట్టి నేను కూడా అమెరికాకి అప్పో సొప్పో చేసి అమెరికాకి పంపించాలి. ఈ విధమైన తప్పుడు నిర్ణయాలకు, మన స్థాయికి మించినటువంటి నిర్ణయాలలో ఈ మనసు పడిపోయి మనని నానా తిప్పలు పెడుతుంది. మనం తిప్పలు పడి ఎదుటి వాళ్ళని తిప్పలు పెట్టి చివరికి తిప్పలలోనే చనిపోతాం మనము. సో అది ఆ డేంజర్ని జరగకుండా నేను స్వస్థుడుగా అంటే ఒక సుఖవంతమైనటువంటి తేజోవంతమైనటువంటి పరమాత్ముడు ఈ శరీరం మనకి దేనికి ఇచ్చాడో దానికి పరమార్థం తెలిపినట్టుగా బతకటానికని ఈ యోగ మార్గం కృష్ణ భగవానుడు చెప్పింది. భగవద్గీతలో చెప్పిన యోగ మార్గం మన సొంతం కాదు. ఇది అత్యంత పురాతనమైనది. భగవద్గీత కంటే ముందర రాముడు కూడా ఇదే, రాముడికి వశిష్ఠుడు ఉపదేశించాడు. సో అక్కడి నుంచి పరబ్రహ్మ దగ్గర నుంచి వస్తున్నటువంటి విద్య ఇది. సో కాబట్టి మంది గురువులు సహాయం చేస్తారు. అలాగే పరమ గురువు పరమేష్టి గురువు స్థానంలో ఉండి ఇంకా కొంత గురువులు సహాయం చేస్తారు. కాబట్టి అయ్యో నేను ఆ గురువుని వదిలేసి ఈ గురువు దగ్గరికి వెళ్ళాను అనేటటువంటి శంక మీలో నుంచి తీసివేయండి. ఒకవేళ మీకు ఆ శంకే ఉంది, అసలు మీరు ఇక్కడ దాకా రారు కదా, అదే గురువు దగ్గర ఉంటారు, మీకు నచ్చటం అంటే ఆ ఆహారం సరిపోయింది అనుకో. ఇప్పుడు ఒక ముష్టి ఎత్తడానికి వెళ్ళానమ్మా నేను, ఒక ఇంట్లో ఒక అమ్మ ఇంతే అన్నం పెట్టింది, అది నాకు చాలదు అనిపించింది. అందుకని ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకా కాస్త అమ్మ ఇంకాస్త మాదా కావడం ఇంకాస్త అన్నం పెట్టమ్మా అని అడుగుతాం, అంతే కదా. ఇప్పుడు మనం అన్నం వడ్డించేటప్పుడు కూడా కంచంలో కొంత అన్నం పెడతాం, ఆ పళ్ళెల్లో అన్నం పెట్టిన తర్వాత అది చాలకపోతే ఇంకోసారి అడుగుతామా లేదా? అలాగే గురువులు కూడా అంచెలంచెలుగా నెమ్మదిగా కొద్దిగా మీకు ఆహారం ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకమైన ఆహారం ఇస్తాడు. నువ్వు నామజపటం చేయటం వల్ల కొంతవరకు శుద్ధి అవుతుంది మన మనస్సు. అలాగే ఇంకా కొంచెం పూజలు చేయటం వల్ల కొంత శుద్ధి అవుతుంది. హారతులు ఇవన్నీ కూడా శుద్ధులు అన్నమాట. ఇవన్నీ శుద్ధి అయిన తర్వాత అప్పుడు బ్రహ్మజ్ఞానం అనేటటువంటి స్థితికి నువ్వు రాగలుగుతావు. అప్పుడు నీకు ఆ గురువులు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మజ్ఞానం అనే వస్తువు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి నిన్ను తోలుతారు. లేకపోతే మా గురించి మీకు ఎందుకు తెలుస్తుందండి? తెలియదు కదా. ప్రపంచంలో కోట్ల వేల కోట్ల వాళ్ళందరికీ మా గురించి తెలుసా? తెలియదు. వాళ్ళు రాలేరు కూడా. సో మీకు తెలిసి ఇక్కడ దాకా వస్తున్నారు అంటే ఆ పరంపరలో ఉన్న గురువులు మిమ్ములని మా దగ్గరికి తోలారని తెలుసుకోండి. అంటే మిమ్మల్ని తోసారు ఇక్కడికి. తోలకపోవడం అంటే ఏంటి? మనం మేకని తోలకపోవడం అంటే చెవు పట్టుకుని లేకపోతే తోక పట్టుకుని లాక్కెళ్తాం కదా, అట్లా మిమ్మల్ని తోకలు బట్టి తోలారు. లేకపోతే మీ అంతటి మేము వచ్చామండి అని అనుకోకండి, విర్రవీయకండి. మేము కూడా మా గురువు దగ్గరికి అట్లాగే వెళ్ళాం, తోలబడ్డాం. మాకు ఒక గురువు ఉండేది, అమ్మవారు. అమ్మాయి నాకు ఇప్పుడు సంస్కృతంలో శ్లోకాలు చెప్పడం కానీ, భగవద్గీత చెప్పడం కానీ, ఉపనిషత్తులు చెప్పడం కానీ ఆ అమ్మే చెప్పింది నాకు. అమ్మ నేను ఎప్పుడు మర్చిపోను. కానీ మరి మా గురువు వచ్చేదంతా తీసి పడేశాడే. అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, ఇది నేర్చుకోమని అవన్నీ మూటగట్టి పక్కన పెట్టమన్నాడు. చచ్చినట్టు అన్ని మూటగట్టి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈయన చెప్పిన యోగ మార్గం పట్టుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి ఆమె తక్కువ అని చెప్పాలా? ఈయన అంటే ఆమె చెప్పింది కొంతవరకు నాకు సహాయపడింది. ఇప్పుడు దానికంటే పెద్దదానికి నాకు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి ఈయన వచ్చి నాకు ఈ జ్ఞానం నేర్పిస్తాడు. అట్లాగే మీరు ఇంతకు చేసిన సాధన కూడా వృధా కాదు. అది బేస్మెంట్, అది ఫౌండేషన్. దాని తర్వాత గోడ కట్టారు కదా, కట్టవాడిది అర్థమైందా? సో కాబట్టి ఈ శంక పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాధన చేస్తూనే ఉన్నా. కానీ ఆ సాధన కన్నా ఈ సాధన చాలా బాగుంది. మళ్ళీ ఇంతకు
పొద్దున్న 4 గంటలు లేస్తాం, మీ ఇద్దరు భార్య భర్తలు 3:30, 4 లేస్తాం. 5:30 వరకు అయిపోతాం కంప్లీట్. పూజ, ధ్యానము, మేము స్వామి ఇచ్చిన ఉపదేశం అన్నీ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత నేను వేరే పనికి వెళ్తావు, ఉరుకుతావు. ఈ వేరే పనికి సరే, ఓకే, రైట్. ఇక అయితే ఇప్పుడు నీకు ఆ సాధనకి ఈ సాధనకి ఏమిటి నీకు తేడా అది చెప్పు. వేరే అంటే ఇది చాలా బాగుంది. చాలా బాగుందంటే ఇదేదో తినటానికి రుచి అన్నట్టుగా కాదు, ఇది తినే అన్నం లడ్డు కాదు ఇది కదా. లడ్డా లడ్డే. జ్ఞానం కూర్చున్నప్పుడు అంతా ఇట్లా జ్ఞానం లెక్క ఇట్లా వెరీ గుడ్. దానిని ఆజ్ఞ, ఇట్లా చెక్కుమంటారు కొట్టినట్టు. దాన్ని ఏమంటారో తెలుసా? ఆజ్ఞా చక్రం అంటారు. కళ్ళకి ఇట్లా కొట్టినట్టు ఫోకస్ ఒక్కొక్కసారి అట్లా ఒక్కోసారి భయం అయితే భయం కూడా అవుతుంది. నేను ఒంట్లో రూమ్ లో ఒక్కనే కూర్చుంటుంది అందరి ముందు. అప్పుడు భయపడుతున్నావా? భయపడాలి బాగా, లేకపోతే గురువుకి ఉత్తగా వస్తుందా ఏదైనా కానీ. రైట్, వెరీ గుడ్ సార్. మా కనకయ్య చూడు ఎట్లా మాట్లాడుతున్నారు మరి. వెరీ గుడ్. సో కాబట్టి నాన్న కాస్త ఇంకా కాస్త ఎవరు నెక్స్ట్ ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నత స్థితే కాదా అది మీరే చెప్పాలి, నేను చెప్పను. కొంతమంది ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, లేకపోతే వినాయకుడు, ఇంకా పార్వతీదేవి, లక్ష్మి, గౌరీ, మంగళగౌరి, ఇలా రకరకాల కొంతమంది అటువంటి దేవతలను పూజిస్తారు. ఇంకా కొంతమంది దత్తాత్రేయుడు, రాముడు, కృష్ణుడు గురు స్వరూపాలుగా ఉన్న వాళ్ళని కొంతమంది పూజిస్తారు. ఎందుకు ఈ వ్యత్యాసాలు? అందరూ ఎల్లమ్మ, మాచమ్మ, పోచమ్మ అని ఎందుకు పూజ చేయట్లేదు? ఈ ఎల్లమ్మ, పోచమ్మ, మాచమ్మ, మారమ్మ, ఇంకా ఏమిట్రా ఎదును 8 మా దగ్గర ఇంకా చాలా పెద్దమ్మ సంగతి చెప్పడం మర్చిపోయా. పెద్దమ్మ, ఇంకా చెప్పు కులదేవతలు. మైసమ్మ, వెరీ గుడ్. మైసమ్మకి నల్ల పోచమ్మ ఉన్నాయి కదా. ఇవన్నీ దేవతలనే కదా కొలుస్తున్నాం మనం. ఎందుకు, ఏమిటి తేడాలు? పరమాత్ముడు ఒక్కడే అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కులదేవత, మంగళ వాళ్ళకి ఒకళ్ళకి, చాకల వాళ్ళకి ఒకళ్ళకి, బ్రాహ్మణులకు ఒకళ్ళకి, ఇలా రకరకాల కులదేవతలు కూడా ఉన్నాయి. ఏమిటి ఇదంతా కూడా పెద్ద గందరగోళం కదా. హాయిగా యేసుక్రీస్తు ఒక్కడే, మహమ్మద్ ప్రవక్త ఒక్కడే, అల్లాహో అక్బర్ అంటే సరిపోయింది. అలాగే జీసస్ ఈజ్ ద లార్డ్ అంటే అయిపోయాయి. గురు నానక్ ఒక్కడే. ఇక్కడ అట్లాగా అదే ఎన్ని ఉన్నాయి? 33 కోట్ల దేవతలు, 33 కోట్ల సంసారాలు, 33 కోట్ల రకాలైనటువంటి పనులు మనం చేస్తున్నాం. కొంతమంది మేము రోజు పూజ చేస్తామండి, దేవుడికి దీపం పెడతాం, హారతి ఇస్తాం, చాలండి, ఇంతకంటే ఇంకేం చేయాలండి. కొంతమంది అంటారు. కొంతమంది నేను రోజుకి 108 సార్లు జపం చేస్తున్నానండి, చాలండి, ఇంకెందుకు అంటున్నారు. కొంతమంది యజ్ఞాలు చేస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ ఏమిటి, ఎక్కడికి వెళుతున్నాయి, ఏం చేస్తున్నాము? ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాం. ఎల్లమ్మ, పోచమ్మ, ఇవన్నీ ఇలాంటి దుర్గమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళు దేవతలే కదా. కానీ జనరల్గా మీరు చూడండి, సామాన్యంగా అటువంటి దేవతలకి మాంసాహారం భక్షణ కింద ఇస్తారు, మాంసభక్షణ కింద ఇస్తారు. వినాయకుడు, తర్వాత కుమారస్వామి, శివుడు, పార్వతి, అక్కడికి వచ్చి ఇప్పుడు రామాలయం ఉంది కదా, ఇక్కడ రామాలయం ఉందా? ఇందులో మరి గొర్రెని కోస్తారా మీరు? ఎందుకు కొయ్యరు? ఏమండి, ఎందుకు కొయ్యరండి? అమ్మ మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఎందుకు కొయ్యకూడదు ఇక్కడ? మరి ఆ దేవతల్ని మనం మొక్కుతున్నాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మనం? అక్కడ కొయ్యటం కొయ్యాలి, ఇక్కడ మానేయటం అక్కడ కొయ్యటం కూడా కొయ్యాలన్నమాట. అంటే అసలు ఊరికే మనం మామూలుగా మేధస్సుతోటి ఆలోచించాలి. మనం ప్రతిదీ కూడా మేధస్సుతో ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనిషి యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడ్డాయి. నీవు తమోగుణ సంపన్నురాలివిగా, తమోగుణం అంటే ప్రతి మనిషికి పరమాత్ముడు చెప్పాడు 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్వగుణం,
రజోగుణం, తమోగుణం. తమోగుణం కలిగిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, రజోగుణం కలిగిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, సత్వగుణం కలిగిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు. ఈ ఈ ఈ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళలో ఎవరు భగవంతుడి దగ్గర, నిజమైన పరమాత్ముడి దగ్గర తొందరగా వెళ్ళగలరు అని చెప్పి భగవద్గీతలో చెబుతారు. అందులో ఏం చెప్తానంటే, తమో గుణం ఉన్నవాళ్ళు జనరల్గా ఎక్కువగా మాంసాహారం తీసుకుంటారు. ఎందుకని? వాళ్ళకి శరీర ధ్యాస ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి పరమాత్ముడి యొక్క ఎరుక వాళ్ళకి తెలియదు. తెలియక ఈ శరీరమే నేను అనుకుంటూ దీనిని బాగా పుష్టిగా బలంగా అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఈ మాంసాహారం తీసుకుంటారు. అయితే మాంసాహారం తీసుకుంటాం వల్ల ఏమవుతుంది? మనకి బాగానే ఉంటాం కదండి, వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, మంచివాళ్ళుగా ఉంటున్నారు. కొంతమంది శాకాహారుల కంటే మాంసాహారులు ఇంకా మంచిగా ఉన్నవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం. అట్లా అంటే ఏంటంటే, ఇక్కడ మాంసాహారం తీసుకున్నప్పుడు నిజంగా పరమాత్ముడి జ్ఞానం తెలుసుకోవాలన్న వాళ్ళకి ఇది కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుందంటే, మాంసాహారం కనుక తిన్నట్లయితే కనుక శరీర ధ్యాస ఎక్కువగా, అంటే ఈ శరీరమే నేను అనే భావనలో ఉండిపోతారు. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎందుకు? ఒక మొద్దుతనం వస్తుంది శరీరంలో. అందుకని ఎవరైతే నిజంగా పరమాత్ముని ఆధ్యాత్మిక మార్గంగా తెలుసుకోవాలని అనుకుంటారో వారికి మాంసాహారం మొట్టమొదటి క్వాలిఫికేషన్, మాంసాహారం వద్దంటారు. తమో గుణం ఎక్కువగా భక్షణ చేయటం వల్లే తమో గుణం ఏమవుతుంది? నిద్ర, లేజినెస్ అంటారు, బద్ధకం, దప్పున ఇంకొకరితోటి తప్పుడు మాటలు మాట్లాడటం, కొట్టటం. కోపం. మీరు ప్రపంచంలో చూడండి, టెర్రరిస్టులు, మర్డరర్స్, మానభంగాలు చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరైనా కానీ శాకాహారులు ఉన్నారేమో ఒక్కళ్ళ పేరు చెప్పండి, ఒక్కళ్ళు చాలు. హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్లో నిండా ఎక్కువగా మాంసాహారులు ఉంటున్నారా, శాకాహారులు ఉంటున్నారా? మీరే చూడండి. దానికి ఒక ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకోండి. ఇది మాంసాహారులు అంటే ఇది తక్కువ ఎక్కువ నేను చెప్పను. అంటే ఆరోగ్య దృష్ట్యా, ఆలోచన అంటే ఎవరు చేస్తున్నారు? ఈ మర్డర్స్ అందరూ కూడా, మానభంగాలు ఎవరు చేస్తున్నారు? ఎటువంటి ఆహారం తినేవాళ్ళు చేస్తున్నారు? ఇప్పుడు పహల్గాంలో టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి బతుకుతున్నారు? ఒక బ్రతికు ఉన్నటువంటి ఒక పరమాత్మతో కూడి ఉన్నటువంటి మనిషిని నువ్వు ఒక దీంతో కాలుస్తున్నావంటే వాడిలో ఎంత జంతు గుణం లేకపోతే అలా కాలుస్తున్నాడు వాడి ఆహార విహారాలు ఆలోచించండి. వాళ్ళు ఎటువంటి ఆహారం తింటున్నారు ఎక్కడ చూడండి. శాకాహారులు ఎవరు ఇలా చేయగలరు? ఎక్కడా చూడవు. శాకాహారు టెర్రరిస్ట్ అయిన వాడు ఎవడైనా చూస్తావా నువ్వు? చూడవు. అలాగే హాస్పిటల్స్లో నిండా కూడా మాంసాహారులు ఎక్కువ ఉంటారు. శాకాహారులు కూడా జబ్బు పడతారు కాదని నేను, వాళ్ళకి జబ్బులు వస్తాయి, వాళ్ళకి రోగాలు వస్తాయి. అయితే ఎక్కువ శాతము శరీరము తొందరగా క్షీణ స్వభావం కలగటానికని ఈ మాంసాహారులకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన జ్ఞానులు పెద్దలు ఏం చెప్పారంటే, నీవు మాంసభక్షణ ఎప్పుడు చెయ్యాలి? నీవు శరీరంతో కాయ కష్టం చేసి, అంటే అదొరకు పొలం దున్నేవాడు, అలాగే బావులు తవ్వేవాళ్ళు, ఇలా డ్రిల్లు బోరువెలతోటి బావులు వేసేవాళ్ళు, బావులు తవ్వేవాళ్ళు, చెరువులు తవ్వేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మాత్రమే కొద్ది కాలం పాటు మాంసాహారం, క్షత్రియులకి మాంసాహారం తినాలన్నారు. క్షత్రియులు దేశాన్ని రక్షించాలి, వాళ్ళకి బలం కావాలి, ధైర్యం కావాలి, రక్తం చూస్తే పడిపోకూడదు. అటువంటి వాళ్ళని మాంసాహారం తినాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్ని స్విచ్లేస్తే మనకన్నీ మన దగ్గర అన్ని సౌకర్యాలే. ఈ సౌకర్యాలన్నీ పెట్టుకుంటూ ఏ విధమైనటువంటి కష్ట జీవితం చేయకుండా అదొరకు పొలం దున్నేవాడు, ఆడ మగ నాట్లు వేయటం ఎంత కష్టమండి.
ఇప్పుడు ఎవడు నాట్లు వేస్తున్నారు? వంగి నాట్లు వేయగలిగిన పరిస్థితి ఎవరికి లేదు. ఇప్పుడు మా విలేజ్లో చూస్తాం కదా, రోజు రోజుకి నాట్లు వేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. సో ఆ విధంగా నువ్వు కాయకష్టం చేయటానికి సంసిద్ధులు. బావి తవ్వాలి, చెరువు తవ్వాలి, భూమిని గట్టిగా ఉన్న భూమిని తవ్వినప్పుడు అప్పుడు నువ్వు కొద్ది గొప్ప మాంసాహారం తీసుకోమని చెప్పాను. అది కూడా ఏం చెప్పానంటే, మాంసాహారము జంతువులు ఏ విధంగా నువ్వు ఇట్లా కత్తులతోటిను అదేంటి కటార్లతోటి కోసి తినమని ఎవరు చెప్పలా. పులి మేకని ఎలా చంపుతుందండి? గోళ్లతో చీల్చి చంపుతుంది. అప్పుడు పులికి కూడా చాలా చాలా గాయాలు అవుతాయి, ఒక్కొక్కసారి పులి గాయపడుతుంది కూడా. మనం కత్తులు తయారు చేసి పెద్ద పెద్ద కత్తులు ఒక 10 మంది కలిసి దాని గొంతు బట్టి, దాని కాలు చెయ్యి ఆడకుండా పట్టుకుని నిలబెడి దాని చెవులు బట్టి దాని గొంతు కోస్తాం. ఒక్కసారి మీ గొంతు కోస్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఆ ఆలోచన వచ్చిన వాడెవడు మాంసాహారం ముట్టలేడు. మానవుడుగా పుట్టిన మానవుడుగా నేను ఎందుకు పరమాత్మ సృష్టించాడు? నువ్వు మానవత్వం నుంచి ఫస్ట్ మనిషిగా జీవించు, జంతువులాగా జీవించకు, జంతువులాగా తినకు. మనిషిగా పుట్టి మానవత్వం నుంచి దైవత్వానికి రావాలి, దైవత్వం నుంచి బ్రహ్మత్వాన్ని పొందాలి. బ్రహ్మజ్ఞానం నేర్చుకోవటానికి మానవ శరీరం ఇవ్వబడింది. మళ్ళీ జంతువులాగా పుడతానంటే జంతువులాగా నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే జంతువు తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది. దానికి ఒక భావి వరుస లేదు. నువ్వు ఒక అక్క అంటున్నావు, ఒక చెల్లి అంటున్నావు, ఒక భర్త అంటున్నావు, ఒక తమ్ముడు అంటున్నావు, ఒక కూతురు అంటున్నావు. ప్రతిదానికి ఒక విధమైనటువంటి విచక్షణ ఉంది నీకు. అవి అట్లా కాదు కదా, వాటికి అదేదీ లేదు. నువ్వు మానవుడిగా పుట్టి జంతువులాగా పుట్టాలి, జంతువులాగా జీవించాలని అనుకున్నావే అనుకో, నీకు జంతువు జన్మే వస్తుంది మళ్ళీ. ఎందుకంటే నీ ఆహార విహారాలు అలవాట్లు అన్నీ కూడా జంతువులాగానే ఉన్నాయి కదా. జంతువు నుంచి ఉచ్చదశకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వు వెళ్ళలేదు కాబట్టి ఇదంతా కూడా నువ్వు జంతు లక్షణాలలోనే ఉంటున్నావు. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడు? జంతవః, ఎవడైతే తనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడో వాళ్ళంతా కూడా జంతువుల కిందే సమానము అని చెప్పబడింది. ఓకే, అందుకోసమని మాంసభక్షణ వద్దు. ఎప్పుడు వద్దన్నారు? నువ్వు బ్రహ్మజ్ఞానానికి పరమాత్ముడి జ్ఞానానికి తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది నిషేధించారు. అందరూ తీసుకోవచ్చు, బాగా కష్టపడాలి. విద్యార్థులు ఉన్నారండి, ఇప్పుడు కూర్చోబెట్టి క్లాసులో పాఠాలు చెప్తున్నారు. వాడికి మేక మాంసం దేనికండి? వాడికి గుడ్లు దేనికండి? నో. కాకపోతే మన నెక్స్ట్ జనరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఊరికే కూర్చోబెట్టి వాడికి మాంసాహారం పెడుతుంటే ఏమవుతారు పిల్లలు? ఆ శక్తి అంతా ఏం చెయ్యాలి? దేనికి వాడతారు? సెల్ ఫోన్. సెల్ ఫోన్లో నువ్వు చూసే దృశ్యాలు ఎటువైపోతున్నాయి? మనుషులందరూ కూడా మెల్లమెల్లగా మృగాలలాగా అయిపోతారు. మృగతత్వం కలిగిన వాళ్ళని అదివరకు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని దానవులు అనేవాళ్ళు. వాళ్ళని దానవులు మానవులు అని రెండుగా విడదీశారు. దానవులకు కూడా మనలాగా కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ అవే ఉంటాయి, కానీ వాళ్ళని దానవులు అన్నారు. ఎందుకు? వాళ్ళ ఆహారపు అలవాట్లు అట్లా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఏంటంటే అంతా ఏదో చదువుకున్నామనే ఒక ఉద్దేశంతో ఈ మనుషుల్లోనే దానవులు కూడా, మానవుల్లోనే దానవులు కూడా కలిసి మనతో పాటే ఉంటున్నారు. అందుకే పెహల్గాం అంటే ఊరికి మొన్న జరిగింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ దానవుడెవడో మానవుడెవడో మనకి తెలియలే. వాళ్ళు కూడా మానవులే అనుకున్నాం. అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారు? వాళ్ళంతా కూడా ఆ డ్రెస్ వేసుకొచ్చినటువంటి రక్షక భటులు అనుకున్నారు. వాళ్ళు భక్షక భటులని వాళ్ళకి తెలియలే. అరే వీళ్ళంతా రక్షక భటులరా, పర్వాలేదు వీళ్ళ దగ్గర మన సాయం ఇవ్వాలంటే ముసలి ముతక చేయబట్టి తీసుకెళ్తారు మేము. అంటే ఇది నిజంగా జరిగింది. అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు గురుగారిని ఒక రక్షక భటుడు ఎత్తుకుని తీసుకెళ్ళాడు మెట్లెక్కి. అలాగే పడిపోతున్న వాళ్ళకి ఎంతోమందికి వాడు సహాయం చేయడానికి వస్తారు. అట్లాంటి వాళ్ళు అనుకున్నారు వీళ్ళు. సో వాళ్ళు రక్షక భటుల రూపంలో ఉన్నటువంటి భక్షకులు అని వాళ్ళకి తెలియలే. అలాంటి డ్రెస్ వేసుకున్నారు. వేసుకునేటప్పటికి వాడు కాల్చిపోయారు. వాళ్ళంతా మానవులు గారు, వాడు దానవులని మనకి తెలియలేదు. ఇప్పుడు మన ప్రపంచంలో కూడా దానవులు మానవులు కలిసే బతుకుతున్నాం మనం. అందుకే ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. అదివరకు దానవుల్ని విడిగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు బకాసురుడి కథ విన్నామనుకోండి, వాడు ఊరి చివడ ఎక్కడో ఉండేవాడు, దానవుల్ని దూరంగా పెట్టేవాడు. అలాగే అదివరకు కొంచెం మాంసభక్షకులని
కొద్దిగా దానికంటే కొంచెంగా ఉన్నత తరగతి వాళ్ళకంటే విడదీసి పక్కన పెట్టేవాడు. మనం ఏమనుకున్నాం అదంతా కూడా అంటరానితనం కింద దాని కింద దీని కింద మార్పు చెందిపోయి ఇప్పుడు అందరం కలిసిపోయి రోజు ఇలా ఏంటి చికెన్ పకోడా ఎలా చేయాలి, మటన్ బిర్యానీ ఎలా ఇవి పేర్లు కూడా రకరకాల పేర్లు ఉంటాయి. ఇది ఒక పెద్ద వీడియో తీసి వాడు కోట్లు సంపాదిస్తున్నాడు. వాడి వెనకాల అబ్బో ఇది నాకు తెలిసి సిటీలో ఉన్నటువంటి శాకాహారపు హోటళ్ళన్నీ కూడా మాంసాహారపు హోటళ్ళగా ఎన్నో మారిపోయింది. ఎందుకంటే ఇదే తినటం, ఈ దానవులుగా బతకడం గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మానవులుగా ఎలా బతకాలి అనేది మర్చిపోవటం వలన ఎందుకు వచ్చింది ఇదంతా కూడా రకరకాలైనటువంటి మాంసభక్షణ వల్ల వచ్చింది. అదివరకు కోళ్ళ ఫారాలు ఉండేవా? అదివరకు ఆలోచించండి. ఏమండి మీ చిన్నప్పుడు ఉందా? మీరు ఎప్పుడో ఏడాదికో 6 నెలలకో ఒక్క కోడిని అల్లుడు గారు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో పెద్ద బంధువు వచ్చినప్పుడు కోసేవాళ్ళు. ఇప్పుడు రోజు చికెన్. అంతేగా, పైగా మనుషులం, పైకి మనం భక్తులం, భక్తి కూడా పైగా భక్తులం అండి. మనం ఒక జీవి యొక్క కష్టం తెలుసుకోలేని వాళ్ళం భక్తులం. ఎలా? భక్తి అంటే ఏమిటి అసలు? పరమాత్ముడు సృష్టించిన దాన్ని కాపాడగలిగిన వాడే భక్తుడు. దేనికి హాని చేయకుండా జీవించేవాడే భక్తుడు. మనకు అసలు భక్తి యొక్క నిర్వచనం కూడా మర్చిపోయామే మనం. ఆ కోళ్ళ ఫారాల్లో ఆ చిన్న దాంట్లో పెట్టి వాటి బతుకంతా అందులోనే ఆ ఏడిపించిన ఆహారం మనం తిని మనకి ఏడుపు రాదా అండి? ఎప్పుడు దుఃఖమే మనకి. ఎన్ని రకాల సౌకర్యాలున్నా ఇప్పుడు ఇందులో మీరు సుఖంగా ఉన్నారంటే ఒక పెద్ద అకౌంట్ ఓపెన్ చేస్తారు. నా మనవరానికి బాగుండేది, నాకు మోకాళ్ళ నొప్పులు, మా కొడుకు ఉద్యోగం రాలేదు, మా కోడలు నా మాట వినదు, ఇట్లా వరుసగా లిస్ట్ వస్తుంది. ఎందుకు మీరు ఆనందంగా లేమను? ఎందుకు అంటే చెయ్యకూడని పనులు, తినకూడని ఆహారాలు, ఇది తమో గుణం వస్తుంది. ఇకపోతే రజోగుణం. ఇంకా కొంతమందికి ఇంకొక మాయరోగం ఉంటుంది. ఏంటి ఆ మాయరోగం? ఎంత సంపాదించినా వాడికి చాలదు. జీవితం చచ్చేదాకా సంపాదిస్తూనే ఉంటాడు. ఎంతోమందిని చూస్తా. ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, ఒక్కొక్కడికి 90 ఏళ్ళు. నీ పేర్లు చెప్పకూడదు, అలా అంటే డబ్బున అదో పెద్ద ఇష్యూ అవుతుంది. ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కూడా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? నేరస్తులని ఎలా బయటికి వెయ్యటం. పెద్ద నేరస్తుడైనా సరే వాడి తరఫున వాదించి వాడు గొప్ప లాయర్లు, వాడికి గంటకి కొన్ని లక్షల పేమెంట్ ఇస్తారు. ఇది రజోగుణం యొక్క దౌర్భాగ్యం. తమోగుణ దౌర్భాగ్యం చెప్పాను, ఇంకా రజోగుణ దౌర్భాగ్యం అది. అంటే ఇప్పుడు ఎన్ని చోట్ల నిజంగానే మన ఇళ్లలో ఎంతమంది ఇళ్ళు తవ్వితే ఎన్ని నోట్ల కట్టలు బయటపడతాయో మనకే తెలియదు. అసలు మన దగ్గర ఎంత సంపద ఉందో మనకే ఖచ్చితంగా ఐడియా లేదు. ఆ సంపదని ఏం చేస్తాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న ఐడియా మనకి లేదు. దయచేసి పెద్దలు మన్నించాలి ఈ విషయంలో. మన సంపాదనని మనం ఏం చెయ్యబోతున్నాం, ఏ విధంగా వాడబోతున్నాం, దేనికోసం అది మనం ఇంత సంపాదించామనే ఐడియా ఎవరికీ లేదని నా ఉద్దేశం. ఇక్కడ ఎవరికీ లేదు. జీవితాంతం కష్టపడటం, ఖర్చు పెట్టడం, కష్టపెట్టడం, సంపాదించడం, లాకర్ని నింపడం, నగలు, నాణ్యాలు, చీరలు, నగలు, బట్టలు, ఒకడికంటే ఒకడు ఎగరటం, పైకెట్టి నేను గొప్ప అనుకోవడం. చివరికి ఆ సంపద ఏమవుతున్నది? ఎవడికి ఇచ్చి వెళుతున్నారు మీరు? ఎవరైనా తీసుకెళ్తున్నారా? ఒక కట్ట ఏమైనా మనం వెళ్ళేటప్పుడు దాన్ని కాలుస్తున్నారా? లేదు. అది అట్లా బంధింపబడి ఉంటుంది. ఆ బంధింపబడింది ఏమవుతుంది తెలుసా? పాపం కింద మారి మళ్ళీ మన వచ్చే జన్మకి మన కాళ్ళకి సంకెళ్ళ కింద మారుతుంది. అందుకని అమ్మవారిని, లక్ష్మీదేవిని చంచలాయై నమః, చపలాయై నమః అంటారు. అమ్మవారిని ఎప్పుడు కట్టి పెట్టకూడదు, ఆవిడని ఫ్రీగా వదిలేయాలి, అందరితో పంచుకోవాలి నీకున్న లక్ష్మిని. అందుకే గురువులు ఇటువంటి కార్యక్రమాలు పెడతారు. గురుగారు పెట్టారు, చస్తున్నాను చేయలేక బోళ్ళు ఖర్చు అవుతోంది, బోళ్ళు శ్రమ పడుతున్నాం. శ్రమ ఉంటే శరీర ధ్యాస తగ్గుతుంది, ఖర్చు పెడితే నీ పాపం పోతుంది. అనేక రకాల ఈవెన్ రైతులు కూడా పాపం చేస్తూనే ఉంటారు. ప్రతిదీ న్యాయంగా సంపాదిస్తున్నారంటే స్కూల్ టీచర్లు అందరూ స్కూళ్ళలో బాగా చదువులు చెప్తున్నారా? వడ్డీ వ్యాపారాలు చేయట్లేదా? చేస్తున్నావా లేదా? ఆఫీసులోకి వెళ్తున్నాం, అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ మన హెడ్ బాస్ రాకముందు మనం కొంత టైం గడుపుతామా? అంతా 24 గంటల ఆఫీసులో పనిచేస్తున్నారు అందరూ? చేయట్లా. అదంతా తప్పుడు సంపాదనే కదా.
సో అది దాచి లాకర్లో పెట్టి తాళం వేస్తాం. అది పాపం కింద మారి నిన్నే కాటు వేస్తుంది ఒకరోజు. కాటు వేస్తుందన్న సంగతి నీకు తెలియదు, ఎందుకంటే పాము కరవంగానే తెలియదు. కాసేపు అయితే విషం పైకెక్కుతుంది, కాసేపు అయిన తర్వాత విషం పైకెక్కుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనం ఉన్న ధ్యాసలో మరణించేటప్పుడు మనకు ఆ రీల్ కనపడుతుంది, ఏమేం చేస్తే ఎట్లా సంపాదించామో అప్పుడు అర్థమవుతుంది. గుప్త చిత్రం, చిత్రగుప్తం అంటారు. చిత్రగుప్తుడు అప్పుడు మన రీల్ చూపిస్తాడు మనకి. ఏమేం నిర్వాహకం చేశావు, ఇంత గొప్ప శరీరం ఇస్తే నువ్వేం చేసావు, ఎంత దుర్వినియోగం చేసావు, ఎంతమందిని మోసం చేసావు, ఎంతమందికి తప్పుడు ఇది చేసావు, అప్పుడు మనకి తెలుస్తుంది. అంటే స్క్రోలింగ్ వస్తుంది మనకు, ఒక స్క్రోల్ బోర్డు కనపడుతుంది మరణించేటప్పుడు. అప్పటిదాకా మన పాము కాటేస్తున్న విషయం పైకి ఎక్కదు మనకి. అప్పుడు ఎక్కినప్పుడు ఆ స్క్రోల్ బోర్డు కనపడుతుంది మనం చేసినటువంటి తప్పులు. ఆ టైంలో ఈ కోడిని కోసావు, ఈ టైంలో ఈ మేకను కోసావు, ఆ టైంలో వాడికి ఇవ్వాల్సిన భూమి ఇవ్వకుండా లాక్కున్నావు, ఈ టైంలో ఇన్ని జంతువుల్ని చంపావు, ఇలా రకరకాల స్క్రోలింగ్. నేనేం చెయ్యాలి అని ఇట్లా ఎడ్డిమొహం వేసుకుని చూస్తాం దేవుడి వంక. చెయ్యాల్సింది నేను చేస్తాను, నువ్వు కాదు చేయాల్సింది. ఇన్నాళ్ళు నువ్వు చేసావు కదా, ఇప్పుడు నేను చేస్తా అని ఆయన చేయటం మొదలుపెట్టి చేసి వెళ్ళి పోయి జంతువుగా పుట్టు. ఇప్పుడు ఆ కుక్కలు చూడు, డొక్కలు ఎండిపోయి అన్నం లేక మనం పెడితే తింటాయి, లేతే లేదు. నువ్వు చెట్టు కోసుకో, పుట్టకు కోసుకో, జంతువులు కోసుకో, వరి కోసుకో, పండు కోసుకో, కాయ కోసుకో, అన్నీ కోసుకొని భక్షించటమే మన పని. ఆవులకి ఇంత గడ్డి కూడా ఉంచాం మనం, గడ్డి కూడా అమ్ముకుంటాం. అంత గడ్డి స్కాములు కూడా చేసాం మనం. సో అటువంటి దానికి ఈ రజోగుణం ఉన్న వాళ్ళంతా ఆ విధంగా తమకి తాము కీడు చేసుకుంటమే కాకుండా ప్రపంచానికి కూడా కీడు. ఎవరికైతే ఈ డబ్బు సంపాదించాలనే పిచ్చి ఉంటుందో వాళ్ళు ఈ విధంగా ప్రపంచాన్ని నాశనం చేయటమే కాకుండా వాళ్ళు కూడా నాశనం అవుతారు. సో తమోగుణం ఎలా నాశనం అవుతుందో చెప్పాను, రజోగుణం. ఇకపోతే సత్వగుణం. సత్వగుణం ఏంటి? అయ్యో అంత మంచి గుణాలే, అన్ని వాడికి మంచి గుణాలే ఉంటాయి. శుద్ధమైన శాకాహారం తింటాడు, ఎవరిని ఏమి బాధించడు. అయితే వాడు ఏంటంటే నేను సుఖంగా, నాకు ఇంకోటి సంగతి వద్దయ్యా. చాలామంది మాకు యోగం గురించి చెప్పినప్పుడు, ఆయన గురుమార్గంలో వచ్చినప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఇట్లా ఉండాల్సి వస్తుంది, నా మందని నాకు చెప్పండి, నా మందని నేను చేసుకుంటా, ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా నేను చెయ్యను అని చాలామంది అంటూ ఉంటారు. ఏమండి అక్కడ ప్రోగ్రాం ఉంటుంది, మీరంతా వెళ్ళి సేవ చేయాల్సి వస్తుందనంటే, అదంతా నాకు కాదని, నీ ఉద్యోగస్తురాల్ని, నేను చేయలేను, నా పనేదో నాకు చెప్పండి, నా యోగం నేను చేసుకోమంటే చేసుకుంటా, అంతవరకే. కాదు, నీలో ఉన్న సత్వగుణం పోవాలి, రజోగుణం పోవాలి, తమో గుణం పోవాలి. సత్వగుణం అంటే ఏంటి? అక్కడ ఎప్పుడు తనకి తను పరిమితంగా ఉండటం, ఎవ్వరి జోలికి పోనండి, ఎవ్వరి తావుకి పోను, అదో గొప్ప క్వాలిఫికేషన్ అనుకుంటారు. కాదు, అట్లా అని అనుకునే కదా మరి ఇప్పుడు ఈ పురాణాలు రాసిన వాళ్ళంతా ఎందుకు రాశారు? ఈ గురువులంతా సంచారం చేస్తూ అందరికీ ఎందుకు కష్టపడి చెప్పి వాళ్ళంతటా వాళ్ళు నేను నేర్చుకున్నారు కదా జ్ఞానం, వాళ్ళు ఎందుకు ఒక చోట కూర్చోవట్లేదు? చాతుర్మాసం సంచారం పెద్ద పెద్ద పీఠాధిపతులందరూ ఎందుకు చేస్తున్నారు? మీరు ఎవరన్నా వాళ్ళ మాటలు వింటున్నారా? వినకపోయినా వాళ్ళు చెబుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత విని మాకందరికీ ఎవరైనా ఉపదేశానికి ముందరకు వస్తామని ఆశతో వస్తున్నామా? కాదు, మా బాధ్యత, మా గురువుకి ఇచ్చినటువంటి మాట అది, మేము చెయ్యాల్సిందే. వచ్చారా మీరు ధన్యజీవులు అవుతారు, రాలేదా మీ ఇష్టం, అది మీ కర్మ కదా. సో కాబట్టి కానీ నేను నా బాధ్యతని మర్చిపోకు. నేను సాత్వికురాలనే, ఎవరి జోలికి పోను, ఎవరి కష్టం పెట్టను, ఏ జంతువుని చంపను, నా గురువు నాకు విద్య నేర్పాడు, అదొక్కటి నేను నా ఇంట్లో కూర్చుని తెల్లారగట్ట లేచి పొద్దున్నే నేర్చుకుంటాను చాలు. కాదు, అది కూడా పనికిరాదని చెప్పాడు. ఎందుకంటే నువ్వు నిజంగా పరమాత్ముని తెలుసుకోవాలంటే ఈ 3 గుణాలని దాటాలి. గుణాతీతమానం చిదానందరూపం చిదానందమానందమద్వైతపూర్ణం. అంటే గుణాతీతమైనతేనే చిదానందాన్ని, చిత్ ఆనందం, ఈ చిత్తములో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకుంటావు. చిదానందమానందమద్వైతపూర్ణం. అద్వైతపూర్ణం అంటే మనమంతా ద్వైతంలో ఉంటున్నాం, నేను వేరు పరమాత్ముడు వేరు అనే దృష్టి. 2 కళ్ళతో చూడటం అలవాటైంది మనకి, ఒక కన్నుతో అంతర్నేత్రంతో చూడటం మనకి ఎవ్వడికి తెలియదు. ఆ విద్య పోయింది, కేవలం కొద్దిమంది గురువుల దగ్గర మాత్రమే ఉన్నది.
సో ఆ మూడవ నేత్రం తెరుచుకో, అంతర్దృష్టి అలవర్చుకో. ఈ రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూసి దోచుకోవటం మానే. ఇవి ఎప్పుడు కావాలని కోరుతూ ఉంటాయి. అంతర్దృష్టికి వచ్చినప్పుడు అది చాలు అంటుంది. ఇవేమో కావాలంటాయి. ఈ కళ్ళు ఆ లోపల మూడవ కన్ను తెరుచుకునేది చాలు అంటుంది. ఇంకా చాలా సంపాదించావు చాలు, ఇప్పుడు నా మార్గంలోకి రా అని చెబుతుంది సాక్షిభూతం. సో అలా గుణాతీతమానం చిదానందం, గుణాతీతమానం చిదానందం రూపం. అప్పుడే నువ్వు అద్వైతానికి, పరిపూర్ణతత్వానికి, మానవుడిగా పుట్టిన ఇది పరిపూర్ణమైన అవతారం అంటారు. ఈ శరీరాన్ని మానవుడిగా పుట్టినది, మానవ శరీరాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. ఎప్పుడు ఆ పరిపూర్ణతని పొందగలవు? ఈ మూడు గుణాలని దాటిన తర్వాత సత్వరజస్తమోనం అంటే శుద్ధ సాత్వికం అనేటటువంటి గుణానికి వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణత్వాన్ని పొంది పరమాత్ముని తెలుసుకుంటావు. సో ఆ పరమాత్ముని తెలుసుకోవాలంటే ఈ మూడు గుణాలని దాటాలి. అందుకే బ్రహ్మ ముహూర్తంలో పొద్దునే ఇప్పుడంతా రజోగుణంలో ఉంటాం మనం, పని చేయటం. సాయంత్రం అయ్యేటప్పటికి తమో గుణానికి వెళ్ళిపోతాం, ఓపిక ఉండదు, అన్ని పనులు క్లోజ్ చేసి పడుకోవడానికి వెళ్తాం. అలాగే 6, 7 అంటే ఇప్పుడు రజోగుణం, తమోగుణం, సత్వగుణం పొద్దున్నే 6 ఆ సమయంలో సత్వగుణంలో ఉంటాం. అదే 4:30 పొద్దున్నే 4:30 ఈ 3 గుణాలకి అతీతంగా ఉంటాం. అప్పుడే బ్రహ్మోపదేశం చేస్తారు. గుణాలకి అతీతంగా నిన్ను తీసుకొచ్చి అప్పుడు ఉపదేశం చేస్తారు. సో భగవంతుడి జ్ఞానం తెలుసుకోవాలంటే గుణాతీతుడివి కావాలి. గుణాతీతుడివి అయిన తర్వాతే ఆ చిదానందాన్ని తెలుసుకోవాలి. ఆ చిదానందాన్ని తెలుసుకున్నవాడే పరిపూర్ణమైనటువంటి పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. అందుకని ఈ 3 గుణాలు మనిషి దాటాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో గురువుగారు చెప్తారు. ఇవి ఉన్నాయి కనుక మనం భగవంతుని గురించి తెలుసుకొని మనం మానవ జన్మకి ఎందుకు వచ్చాం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలా అక్కర్లేదా? ఇది ప్రశ్న. మనందరికీ మనకి ఇప్పుడు ఈ గుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవి మామూలుగా ఉన్నాయి. భగవంతుడు తెలుసుకున్నాడికి ఉంది, తెలుసుకోవడానికి ఉంది వండుకున్నాం కాబట్టి తెలిసివాడు ఆ గుణాలను పక్కకు పెట్టి తనేం చేయాలో నేర్చుకోవాలి. దానికోసమే ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా ఇంతమంది గురువులు మార్గం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకోవాలంటే గురువు. సో తమో గుణం మాన్పటానికి కొంతమంది గురువులు, రజోగుణం మాన్పటానికి కొంతమంది గురువులు, సత్వగుణాన్ని దాటడానికి కొంతమంది గురువులు ఉంటారు. శుద్ధ సాత్వికంలోకి నిన్ను తీసుకెళ్ళటానికి నిజమైనటువంటి గురువు దత్తాత్రేయ రూపంలో అప్పుడు బయటికి వస్తాడు, ముందర బయటికి రావు. అర్థమైందా? సో ఎందుకు గురువులు మారుతారో చెబుతున్నాను. చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతారు, మాకు గురువు ఉన్నాడండి, ఎట్లా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాలి? అందరు గురువులు అన్ని గుణాలని మార్చలేరు. సో కొంతమంది గురువులు, ఒరే బాబు నామం చేయరా, నీ ఏకాగ్రత తీసుకురావడానికి నామం వరకే చెప్పి అక్కడికి ఆగుతారు. విధానం, సాధన, ప్రయత్నం ఎవరు ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేస్తే మనం ఆయన పొందగలుగుతాం అనే విషయాన్ని చెప్పడానికి అదొక సంకీర్తన ద్వారా చెప్పారు. కానీ నాకు పాడడం పూర్తిగా లేదు, అయినప్పటికీ పాట చదివి వినిపిస్తాను. తర్వాత అంతరార్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మునుల తపమునదే మొలభూతియదే వనజాక్షుడే గది నరహరినామము నాలుకనుండగ పరమ కని నడుగ 10 ఏళ్ళ
నరహరి నామము నాలుకనుండగా పరమ కరినడుగా పడియేలా చిర పుణ్యమూలదే జీవరక్షయదే చిర పుణ్యమూలదే జీవరక్షయదే సరుగాచునొక్కసారి నుడివినా ములుల తపములదే ముల భౌతియదే వనజాక్షుడే గతి వలసినను మనసులోననే మాధవుడుండగా వెనుగొనియేలా సరి మనసులోననే మాధవుడుండగా వెనుకనియొకచో వెదుకగనేటికి కొనకు కొన్నదే కోరెడి దదియే కొనకు కొన్నదే కోరెడి దదియే తను దారశింతు తలచినను కొనకు కొన్నదే కోరెడి దదియే తను దారశించు తలచినను మొనుల తపములదే మొలభూతియదే వనజాక్షుడే గది వలసినను శ్రీ వెంకటపతి చేరువనుండగా భావకరంగముల వమయగనేటికి శ్రీ వెంకటపతి చేరువనుండగా భావకరంగముల వమయగనేటికి దేవుడు అతడే చెరువునదియే దేవుడు అతడే చెరువునదియే కావడనంటే కావకపోడు దేవుడు అతడే చెరువు అదియే కావలనంటే కావకపోడు మనువల్ తపములిదే మొల భౌతియదే వనజాక్షుడే నది వలసినను